ఇప్పుడు వరకు కష్టపడి పనిచేసి బతుకుతున్నాం. ఇప్పుడు ఉండపలంగా తీసేస్తే మా జీవో నెంబర్ 23ను తీసుకొచ్చి టూరిజంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రోడ్డు పాలు చేసే దిశగా ఉద్యోగుల జీవితాలల్లో దీని మీదనే ఆధారపడి ఉన్నారు. వీళ్ళను ప్రైవేట్ చేతుల్లో పెడితే టూరిజంలో పనిచేస్తున్న కార్మికులందరూ వారి కుటుంబంతో సహా చిన్న వయసు చిన్న పాప కోసం నాకు ఉద్యోగం ఉందని భరోసాతో ఆ అమ్మాయి బతుకుతుంది. తనకు కావలసిన వారికి తన పార్టీలో ఉంటున్న వారికి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప రాష్ట్ర మొత్తం ఆస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే మనం ఏదైతే రామకృష్ణ యాదవ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఉన్నాను. మా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థను ప్రైవేటీకరణ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ విధంగా జియో 23ని అమలు పరుస్తామని చెప్పటము, ప్రైవేటు వ్యక్తులకు ఈ 22 హోటళ్లను ఇవ్వటము చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఉద్యోగుల జీవితాలల్లో దీని మీదనే ఆధారపడి ఉన్నారు. వీళ్ళను ప్రైవేట్ చేతిలో పెడితే వాళ్ళందరి యొక్క భవిష్యత్తు వాళ్ళ రోడ్ల మీద పడినట్లయితుంది. ఎందుకంటే అందరికీ దగ్గర 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో ఈ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో చేయడం మాత్రం చాలా బాధాకరమైన విషయము. దీనిని విరమించుకొని ఈ ఓండమ్ ఆపరేషన్ని తీసేసి మళ్ళీ యథావిధిగా ఇంతకుముందు ఎలా చేస్తున్నారో అదేవిధంగానే మన టూరిజంని కాపాడుకుంటే ఈ టూరిజం యొక్క బ్రాండ్ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అనే ఒక ఈ సింబల్ మనకు ఇంకా దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా ఇది మర్చిపోకుండా ఉంటుంది. ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోయిందో అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి యొక్క బ్రాండ్ అనేది కనపడదు, కనుమరుగవుతుంది ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉంటే. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మా టూరిజం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంతవరకు మాకు సంబంధించిన రెంట్లు కూడా అంటే లీజ్ రెంట్స్ కూడా 60 కోట్ల బకాయిలు ఉంటే కూడా దాన్ని కూడా వసూలు చేసుకోలేకపోతున్నారు. ఆ సంస్థలు నిర్వహిస్తున్న దాంట్లో కనీసం టూరిజం బ్రాండే లేదు. కాబట్టి ఈ బ్రాండ్ పోకుండా చరిత్రను నిలబెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఘన చరిత్రను నిలబెట్టుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని కాపాడుకోవాలి. ఇది మా యొక్క ఉద్దేశము, మా ఉద్యోగస్తుల ఉద్దేశం కూడా ఇదే. మేము 25 సంవత్సరాలు అవుతుంది. 2002లో అదే ఆంజనేయుల రెడ్డి అని తీసుకున్నాడు. ఏపీ టూరిజం అని కొత్తగా వచ్చినప్పుడు మాకు చదువు లేదు. మేము సులభ కాంప్లెక్స్లో పనిచేసేవాళ్ళం. అమ్మ ఇక్కడ మీకు జీతాలు ఎక్కువ ఇస్తాము, మా దగ్గరికి రాండి అని మమ్మల్ని చిన్న పేదవాళ్ళని పిలుచుకొని ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పటి వరకు కష్టపడి పనిచేసి బతుకుతున్నాం. ఇప్పుడు ఉండపలంగా తీసేస్తే మా బతుకులు ఏం కావాలి సార్? మా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? ఎట్లా సార్ మీరు అట్లా చేస్తే మనం మిమ్మల్ని గెలిపించుకునేందుకు? మాకు ఏదో న్యాయం చేస్తాడు, మాకు పర్మనెంట్ చేస్తాడు. మాకు వయసు తగ్గిపోయింది, మేము ఇన్నేళ్ళు కష్టపడ్డామనే కదా. శ్రీశైలంలో 24 hours నడుస్తుంది. ఈరోజు బొక్కు కాలేదు. నష్టం ఎందుకు వచ్చింది? నష్టం వచ్చింది శ్రీశైలంలో వచ్చి ఒకసారి చెక్ చేసుకో. శ్రీశైలంలో లాభాలలో ఉంటే ఈ దేవస్థానానికి కూడా డోనాస్ ఇచ్చిర్రు. మళ్ళీ ఆ డబ్బంతా లాభం కాదా? అది నష్టమా? మళ్ళీ నష్టం అంటే ఎక్కడ వచ్చింది నష్టం? మీరు రాండి శ్రీశైలం ఒకసారి. నువ్వు వచ్చిపోయినావుగా ఒకసారి. వచ్చిపోయినప్పుడు తెలియదా? మళ్ళీ తెలియదు మళ్ళీ డబ్బులు దేవస్థానానికి ఎందుకు కట్టగట్టించి మొత్తం బండలు వేపించిపోయినావు? మళ్ళీ ఆ డబ్బు కదా మేము సంపాదించింది కదా, అది మా కష్టార్జితం కదా. మరి మా కష్టార్జితం ఉన్నప్పుడు మమ్మల్ని ఇట్లా రోడ్డు పాలు చేయటం బాగుందే? అందుకనే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. టూరిజంలో చేస్తా. చిన్న వయసు చిన్న పాప కోసం నాకు ఉద్యోగం ఉందని భరోసాతో ఆ అమ్మాయి బతుకుతుంది. మళ్ళీ అలా బయటలో ఎత్తే ఆ చిన్న పాప గతి ఏంది, ఆ పాప గతి ఏంది సార్? అందుకనే మా దయచేసి మాకైతే న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మా ఆయన చనిపోతే డ్యూటీ ఇక్కడ ఇచ్చారు సార్ మాకు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి బయటికి పంపిస్తే మేమేం చేయాలి సార్? మరి మా పాప చిన్న పాపే సార్. మరి మేము ఎక్కడికి పోవాలి బయటికి? దయచేసి న్యాయం చేయండి సార్. నా పేరు రాజశేఖర్ అండి. నేను కర్నూలు డివిజన్ సెక్రటరీ. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 23ను తీసుకొచ్చి టూరిజంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రోడ్డు పాలు చేసే దిశగా చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మేము ఈరోజు మా వయసుతో సహా మా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని టూరిజం ఒక సంస్థను, నష్టాల్లో ఉండే సంస్థను 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఆ పద్ధతిలో ఉండేలాగా చేస్తే
ఈరోజు మా కష్టాన్ని వృధా పాలు చేసి నీటి పాలు చేసి జీవో నెంబర్ 23 తీసుకొచ్చి హోటల్స్ను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా. ఇది గుర్తించకుండా గుడ్డిగా పోవడం అనేది కరెక్ట్ అయిన సమయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు హెచ్కే నారాయణరావు అండి. నేను ఏపీ టూరిజం ఎంప్లాయీని. అయితే ప్రభుత్వం ఇప్పుడు 22 హోటల్స్ని O&M కిందగా ఇస్తుంది. కావున ఆ O&M కింద ఇవ్వడం వల్ల టూరిజంలో పనిచేస్తున్న కార్మికులు అందరూ వారి కుటుంబంతో సహా రోడ్డు పాలు కావాల్సి వస్తుంది. కావున ప్రభుత్వం వారు దయదలిచి మా టూరిజంలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేకూర్చాలని సవినయంగా కోరుకుంటున్నాము. ఈ విధంగా చేయడం వలన మాకు చాలా అన్యాయం జరుగుతుంది. లాభాల్లో ఉన్న హోటల్స్ని విడిచిపెట్టేసి నష్టాల్లో ఉన్న హోటల్స్ని కావాలంటే లీజుకి ఇచ్చుకోవాల్సిందిగా ఈ టూరిజం ఎంప్లాయీస్ తరఫున మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రైవేటైజేషన్ పెద్ద ఎత్తున కొనసాగించడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే వివిధ డిపార్ట్మెంట్లు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్లో 1300 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఎకరాల భూములు బిల్డింగ్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నవి. వాటన్నిటి కూడా అతి తక్కువ ధరలకు ఇవాళ లీజ్ పీరియడ్ అనే పేరుతో ప్రైవేట్లకు అప్పచెప్తా ఉన్నాడు. అంటే తనకు కావలసిన వారికి తన పార్టీలో ఉంటున్న వారికి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడుతున్నాడు. అంతేకాకుండా ఇవాళ టూరిజం నువ్వు అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా దాన్ని ప్రైవేట్ పరం అప్పించి ఇవ్వాల్సిన పని ఏముంది? కాబట్టి నువ్వు ఒక్క టూరిజం విషయంలోనే కాదు, నిన్ననే జీవో ఇచ్చాడు. 10 ప్రైవేట్ మెడికల్ కళాశాలలన్నీ కూడా PPP పద్ధతుల్లో ప్రైవేట్కి అప్పచెప్పాడు. 10 నిన్న నైట్ జీవో ఇచ్చాడు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. మరి ఆల్రెడీ ఇంటర్మీడియట్ విద్యను ప్రైవేట్కి ఇచ్చేసావు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్కి ఆల్రెడీ అప్పచెప్పేశాను. అది ఇంతకుముందే జరిగిపోయింది. ఇక యూనివర్సిటీలు ఏవైనా నామకహ యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు ఏవంటే అవి కూడా ప్రైవేట్ యూనివర్సిటీలే. ఈ మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే యూనివర్సిటీలు అన్నీ కూడా వాటిని మూలన పడేసి అక్కడ రిక్రూట్మెంట్ చేయవు. కొన్ని యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ కూడా లేరు. కాబట్టి అంటే విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, టూరిజం డిపార్ట్మెంట్ని అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాం. చివరికి స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నాం. ఎంత దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కోరకుండా మీరు మిట్టల్ ఫ్యాక్టరీ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని మీరు ఎంపీలు పోయి పోతూ ఉన్నారంటేనే మీరు ఏ వైపు నిలబడతా ఉన్నారో అర్థమవుతుంది. అంటే మీరు ప్రభుత్వం వైపు లేరు, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలనేది మీకు లేదు. మీరు ప్రైవేటుకు వత్తాసు పలికి అన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. 10,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులను, టూరిజం డిపార్ట్మెంట్ ఆస్తులన్నీ కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ రేపు 18వ తేదీ నాడు, సెప్టెంబర్ 18వ తేదీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజానికి చెందినటువంటి చాలా విలువైనటువంటి 10,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసి దారాదత్తం చేసి అందులో పనిచేస్తున్నటువంటి 1,300 మంది కార్మికుల్ని, ఉద్యోగుల్ని అనాథలు చేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి ఆలోచన కాదు. మొత్తం ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే మనం ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడి సాధించుకున్న ఫలాలు ఇవాళ పక్కదారి పట్టేటటువంటి పరిస్థితి అనేది ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల రక్షణ ఉండాలి. అలానే అందులో పనిచేసేటువంటి వారికి కూడా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇప్పటికైనా ఆ ఆలోచన విరమించుకొని ప్రతిదీ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన మానుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. నా పేరు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ టూరిజం కార్పొరేషన్ని ప్రైవేటీకరించాలనే ఆలోచన 100% తప్పు. అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో
అసలే జరగకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, భవిష్యత్ అంతా టూరిజందే అని పదే పదే చెప్పడమే కాకుండా నమ్మిన వ్యక్తి. కాబట్టి టూరిజాన్ని అభివృద్ధి పరచడం ద్వారా మన రాష్ట్ర సంపదని పెంచవచ్చు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించవచ్చు. అందులో ఆంధ్రదేశానికి 900 కిలోమీటర్ల పైచిలకు సముద్ర తీరం ఉంది. అద్భుతమైనటువంటి కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి. ఎన్నో అటవీ ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇన్ని పుణ్యక్షేత్రాలకి, టూరిస్టు పాయింట్లకి, సముద్ర తీరానికి, అటవీ సంపదకి, ఆహ్లాదకరమైనటువంటి కొండలకి, ఆలవాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ చేయటము ముఖ్యమంత్రి గారి ఒక ప్రధాన కర్తవ్యాలలో ఒకటిగా భావించి దాన్ని అభివృద్ధిపరచాలి. అందులో హరిత రిసార్ట్స్ ఎక్సలెంట్. కావలసినంత నగర సెంటర్స్లో భూములు, భవనాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. వాటిని ఏదో అద్దెకిచ్చి 19 కోట్లు 20 కోట్లు మేము తెచ్చుకుంటాం అనేది చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీకి, టూరిజం పట్ల ఆయనకున్న మక్కువకి భిన్నమైంది. అందులో 1300 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి మంచి వచ్చాడో బతుకుతారు. గాలికి వదిలేదు కదా ఏ గవర్నమెంట్ అయినా. కానీ ఉద్యోగుల కన్నా ఆ వ్యవస్థను అభివృద్ధి పరచడం ముఖ్యం. దాన్ని అద్దెకిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో అంటారు చూడు, పప్పులో కాలేయటం అని, ఓ పెద్ద పప్పులో కాలేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించడం తప్పని, అలా చేయకూడదని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా.